శివాయ విష్ణురూపాయ శివారూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మ జిజ్ఞాసులందరికీ నమస్కారం అండి. ముందు వీడియోలో కనంపుల్ల నాయనార్ ఈయన గురించిన కథను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో కారి నాయనార్ ఈయన గురించిన కథను తెలుసుకుందాము. ఈయన 49వ నాయనారు. పరమ శివభక్తులను సేవించే వారితో ధార్మికమైన జీవితాన్ని సాగించే వారితో నిండిన ఊరు అది. అదే తిరుక్కడయూరు. ఇక్కడ కారియార్ అనే పరమభక్తుడు ఉండేవాడు. అతను కేవలం భక్తుడే కాడు, సకల శాస్త్రాల్లో అపార ప్రతిభా సంపన్నుడు, గొప్ప శివతత్వవేది. శివునికి సంబంధించిన సకల గ్రంథాల రహస్యాల్ని తెలుసుకున్నాడు. దాంతో చక్కటి భాషాశైలితో ధ్వని ప్రధానమైన కారికోవై అనే తమిళ ప్రబంధాన్ని విరచించాడు. అందులోని ఒక్కో గీతం మృదుమధురంగా, అంతకంటే అందమైన భావగర్భితంగా, మోక్షానికి చేర్చగలిగే భక్తియుతంగా ఉండేది. అతడు చేర, చోళ, పాండ్యరాజుల వద్దకు వెళ్ళి తన ప్రబంధ రహస్యాన్ని వివరిస్తూ వారు ఇచ్చిన సొమ్ముతో తాను జీవిస్తూ ఎక్కువ శివసేవకే ఖర్చు చేసేవాడు. అనేక శివాలయాల్ని ఎంతో ముగ్ధ మనోహరంగా కట్టించాడు. శివభక్తుల కోర్కెలను తీర్చేవాడు. సర్వకాల సర్వావస్థల్లో శివుణ్ణే స్మరిస్తూ ఉండేవాడు. తనువు మనసు పశుపతిలో లయం చేసి జీవన్ముక్తుడై అంత్యంలో కైలాసం చేరుకున్నాడు. ఈయన చూడండి, శివతత్వాన్ని తెలుసుకున్నారనమాట. శివతత్వాన్ని తెలుసుకుని ఆయన ప్రతిభతోటి భగవంతుడికి అది కూడా సేవే. ఆయనకి సకల శాస్త్రాలను చదువుకున్నారు. మంచి కవి, చక్కగా మంచి గీతాలను రచించి వాటినే ఈశ్వరుడికి సమర్పించుకున్నారనమాట. విన్నారు కదండి కారి నాయనార్ కథని. తిరిగి మరొక వీడియోలో నిస్రసీర్ నెడుమార్ నాయనార్ ఈయన గురించిన కథను తెలుసుకుందాము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.